మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడంతో దేశ ప్రగతికి ముందడుగా భావిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళా బిల్ చట్టబద్ధతకు వైసీపీ తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. 14 నుంచి 33% సీట్ల సంఖ్య పెరగడం వల్ల మహిళా సాధికారతకు అవకాశం ఉంటుందంటున్న పుష్ప శ్రీవాణితో ఫేస్ టు ఫేస్. దేశ ప్రజలందరితో పాటు మహిళలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు సంబంధించి మరి ఈరోజు అందరికీ అలా కూడా సహకారం కాబోతుంది. దాదాపుగా 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ బిల్లు ప్రస్తావన రావడం, అది చర్చ జరగడం, బిల్ పాస్ అయ్యే సమయం ఆసనం అవడం అన్నీ కూడా జరిగాయి. దీంతో చట్టసభల్లో మహిళల శాతం అనేది పెరుగుతుంది. అలాగే సుపరి పరిపాలనకు ఇదొక దేశంలోనే ఒక కీలకమైన అడుగుగా మారబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో మాజీ డిప్యూటీ సీఎం పుష్పవాణి గారు ఉన్నారు. ఒక్కసారి ఈ బిల్కి సంబంధించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ మేడం, ముఖ్యంగా మహిళా బిల్ మనందరినీ కూడా పోరాడం, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. దానికోసం ఎంతో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. ఈరోజు మహిళా బిల్ అనేది మన ముందుకు రాబోతుంది. దానికి చట్ట రూపం అనేది కల్పించబడుతుంది. సేంట్ మేడం ఏం చెప్పాలి? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే 3 దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూసినటువంటి బిల్లు నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటివరకు అంటే మహిళలు అనేవాళ్ళు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అన్ని రంగాల్లో వాళ్ళ సమర్థతను చాటుకున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా చోట్ల చట్టసభల్లో 14% మించి ఇప్పటివరకు అవకాశాలు మహిళలకు రాలేదు. కానీ ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల 33% సీట్లు చట్టసభల్లో మహిళలకి ఆ గౌరవం దక్కబోతుంది. దీని ద్వారాగా ఏం జరుగుతుందంటే రేపొద్దున మహిళల రక్షణ కోసం కానీ మహిళల హక్కులు కాపాడాలని కానీ చట్టసభల్లో చర్చల్లో పాల్గొని సలహాలు సూచనలు పంచుకునేటువంటి అవకాశం మహిళలకి ఎక్కువ కలుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా మహిళా అభ్యున్నతి కానీ మహిళా సాధికారత కానీ దేశంలోనే మహిళల యొక్క అభ్యున్నతి త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. మేడం, అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటే కనుక 13.3% నుంచి దాదాపుగా ఇప్పుడు దాకా ఆ రేషియో చూసుకుంటే మొత్తం లోక్సభ రాజ్యసభలో 102 సీట్ల నుంచి 181 స్థానాలకి మహిళలు వెళ్ళబోతున్నారు ఈ బిల్ పాస్ అయితే. సో దీనివలన అంటే మీరు చెప్తున్నట్లుగా మహిళల ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది, అంటే ఆర్థిక ప్రగతి పెరుగుతుంది, అభివృద్ధి మహిళల తరపు నుంచి అభివృద్ధి పెరుగుతుంది, చట్టసభల్లో సూచనలు సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. అలాగే ఇంకా పూర్తి స్థాయిలో దేశ ప్రగతిలో ఒక కీలకమైన అడుగు వేయబోతున్నాం. సో ఈ స్థానాలు పెరగటం వలన ఇంకా ఎలాంటి మంచి పరిపాలన వైపు వెళ్ళే అవకాశం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను, మహిళలు ఏ రంగంలో మహిళలు ఉన్నా కూడా ఆ రంగంలోని చాలా అంటే వాళ్ళ సత్తాను చాటుకుని సమర్థతను చాటుకున్నటువంటి మహిళలు మనం ఎంతోమందిని చూసాం. మహిళలకు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశాలు లేకపోవడం వల్లే వెనకబడినటువంటి పరిస్థితి ఉంది తప్ప మహిళలకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట కూడా వాళ్ళ సత్తా చాటుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. రాజకీయాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పటివరకు చట్టసభల్లో 14% ఎప్పుడు కూడా మించలేదు. ఈరోజు ఈ 33% రిజర్వేషన్ రావడం వల్ల అత్యధిక సంఖ్యలో చట్టసభల్లో మహిళలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలు ఆ చట్టసభల్లో మహిళల కోసం మాట్లాడతారు, మహిళల హక్కుల కోసం మాట్లాడతారు, మహిళల యొక్క ఏదైతే వాళ్ళ రక్షణ కోసం అన్నిటి కోసం కూడా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. మహిళల యొక్క ఎక్కువ మంది మహిళల గురించి మహిళలే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ఖచ్చితంగా ముందడుగేస్తాయి. దానివల్ల మహిళలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో సమాజంలో కానీ రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నా ఆ అన్యాయాలు ఖచ్చితంగా చట్టసభలోకి వచ్చినటువంటి మహిళలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ అన్యాయాలన్నిటినీ అధిగమించి ఖచ్చితంగా మహిళలు సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మహిళా సాధికారతతోటి ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని మేము అందరం నమ్ముతున్నాం. జనరల్గా తల్లులు అంటే పిల్లలకి పాలిచ్చే తల్లులుగానే చూసాం, కానీ ఇక్కడ నుంచి పాలించే తల్లులుగా పాలించే మహిళలుగా కూడా మేము అందరం ఖచ్చితంగా సత్తా చాటుకోవడానికి ఇది ఒక అవకాశం అని కూడా మేము భావిస్తున్నాం. 27 ఏళ్ల తర్వాత మీరు చెప్తున్నట్లుగా అంటే 3 దశాబ్దాల తర్వాత ఈ కళ సాకారం అవుతుంది. అంటే పార్టీలకు అతీతంగా మొత్తం ప్రాంతాలకు అతీతంగా మొత్తం మహిళలంతా కూడా చాలా ఆకాంక్షిస్తూ ఆసక్తితో ఎదురు చూస్తున్న క్షణం మన ముందుకు వచ్చింది. అందరికీ ఏం చెప్పాలని?
ఖచ్చితంగా ఇది చాలా మహిళలందరూ కూడా చాలా సంతోషించాల్సినటువంటి అంశం. మనకంటూ రోజులు వచ్చాయి. ఈరోజు 33% తోటి, అంటే కొద్దిమంది చట్టసభలో ఉంటేనే మేమందరము మహిళలుగా మీకోసం, మీ అభ్యున్నత కోసం, మీ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నామే. ఈరోజు ఈ 33% రిజర్వేషన్ తోటి ఎక్కువ శాతం చట్టసభలో మహిళలు వస్తే ఖచ్చితంగా మీ అందరి కోసం మాకు పోరాడే అవకాశం వస్తుంది. అవన్నీ కూడా మనము ఛేదించి, ఏదైతే మనము సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఛేదించి ముందుకెళ్ళి సత్తా చాటుకునేటువంటి అవకాశం ఈ బిల్లు ద్వారా రాబోతుంది. మహిళలందరికీ కూడా ఒక మహిళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బిల్లుని సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది మొత్తానికి మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడడం కాదు, పోరాడి సాధించుకున్న ఫలితం ఇది. అయితే ఒక మహిళలు మాత్రమే కాదు, దీని వెనక ఎంతో మంది శక్తి వంచన లేని కృషి ఉంది. ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అవ్వటం అనేది మేము కూడా చాలా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పాత్ర పెరిగితే గనక దేశ ఆర్థిక ప్రగతికి ఒక ముందడుగు వేయడంతో పాటు మహిళా సాధికారతకి మనం మరొక కీలకమైన అడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సుపరి పరిపాలన అందించేదానికి మహిళల పాత్ర కూడా తోడవుతుంది. ఇది మన మహిళా శక్తి, అంటే మహిళ అంటే శక్తి. ఈ బిల్కే ఒక కొత్త పదం అని చెప్పలేం, కానీ శక్తి వందన అని కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఆహ్వానించాలి. ఇక నుంచి కూడా మహిళలు తమ సత్తాని చట్టసభల్లో చాటేదానికి మేము కూడా చాలా ఆనందిస్తున్నాం, అభినందపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.